నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిసిల్లేటటువంటి తిరుమల ప్రస్తుతం బ్రహ్మోత్సవ వైభవంలో ఓలలాడుతోంది. ఈ ఉత్సవాలకి ఉండేటటువంటి ప్రాముఖ్యత, ప్రాచీనత, వైశిష్ట్యం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఒక క్షేత్రానికి, ఒక స్థలానికి, ఒక తీర్థానికి మహాత్మ్యం ఉంటాయి. అదే సమయంలో చరిత్ర కూడా ఉంటుంది. స్థల చరిత్ర, తర్వాత తీర్థ చరిత్ర, అర్చామూర్తికి ఒక చరిత్ర ఉంటుంది. కానీ ఒక ఉత్సవానికే చరిత్ర ఉండడం అనేది బ్రహ్మోత్సవాల్లోనే మనకి కనిపిస్తుంది. పురాణ కాలం నుంచి కొనసాగుతూ వచ్చినటువంటి ఉత్సవాలుగా చెప్పేటటువంటి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి సన్నివేశానికి నిదర్శనగా నిలుస్తూ ఉంటాయి. అసలు తిరుమల క్షేత్రానికే ఒక ప్రత్యేకతని సంతరించి పెడుతూ ఉంటాయి. తిరుమల అనేటటువంటిది ఈ రోజున కలియుగంలో, ముఖ్యంగా కలియుగంలోనే కాకుండా పురాణ కాలం నుంచి కూడా దీనికి ఉండేటటువంటి వైశిష్ట్యం అనేటటువంటిది తెలుస్తూ వస్తుంది. మన 4 యుగాలు, కృతయుగం కావచ్చు, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కృతో వృషాద్రివక్షంతి, త్రేతాయాం అంజనాచలం, ద్వాపరే శేషాచలంచ, కలౌ వెంకటాచలం. వేదాలే శిలలుగా ఆవిర్భవించినటువంటి తిరుమల 4 యుగాలలోనూ కూడా తన గొప్పతనాన్ని చాటుకుంటూ వివిధ రకాలైనటువంటి అవతార స్వారస్యాన్ని చాటి చెబుతుంది అనే దానికి ఈ శ్లోకమే అర్థంగా, తాత్పర్యంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కృతయుగంలో చూస్తే కనుక నరసింహావతారం అంటే పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడుకోవడానికి స్తంభం నుంచి ఆవిర్భవించినటువంటి నరసింహావతారం అనేది మనకి కృతయుగంలో కనిపిస్తుంది. ఇక త్రేతాయుగంలో వానరులనే సైన్యంగా చేసుకుంటూ లంక మీద దాడి చేసి విజయం సాధించినటువంటి రామావతార ఘట్టాలు కనిపిస్తూ ఉంటాయి. ద్వాపర యుగంలో తన బంధుమిత్రులు, స్నేహితులైనటువంటి వాళ్ళని, అంటే ముఖ్యంగా పాండవుల్ని రక్షించడానికి లేదా పాండవులకి రాజ్యాధికారం కల్పించడానికి ఒక స్నేహితుడిగా మారి శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో సారథ్యం వహించినటువంటి చరిత్ర కనిపిస్తుంది. ఇక కలియుగంలో మానవులందరినీ ఉద్ధరించడానికే ఇతను, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపమే ఆవిర్భవించిందని చెబుతూ ఉంటారు. ఇది ఒక చరిత్రకమైనటువంటి, పౌరాణికమైనటువంటి, ఐతిహాసికమైనటువంటి గాథగా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా దైవత్వం అనేటటువంటిది పర, వ్యూహ, విభవ, అర్చారూపాల్లో దర్శనమిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ మనం తిరుమలలో చూస్తే అర్చారూపం అంటే భౌతికంగా కనిపిస్తూ అర్చనలు పొందుకునేటటువంటి రూపంలో ఉండడం అనేది, అంటే భగవంతుడు మరింత సన్నిహిత్యంగా భక్తునితోటి మమైకమయ్యేటటువంటి రూపాన్ని ధరించడం అనేది తిరుమల ప్రత్యేకతగా చెబుతూ ఉంటారు. దీంట్లో అంటే నిత్యం, అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనడం కానీ, తర్వాత వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని నిర్వచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నిరంతరం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఏడాదికి 365 రోజులు ఉంటే 450 ఉత్సవాల వరకు స్వామివారికి జరుగుతూ ఉంటాయి. దాంట్లో నిమిత్తోత్సవాలు, శ్రద్ధోత్సవాలు, కాలోత్సవాలు ఇవన్నీ నిరంతరం జరుగుతూ ఉంటాయి. అంటే నిత్యోత్సవాలు, అంటే ఉదయం సుప్రభాతం, అంటే తెల్లవారుజాము 2 గంటలకు మొదలయ్యేటటువంటి సుప్రభాతం నుంచి అర్చన, తర్వాత తోమాల సేవ, ఊంజల్ సేవ, ఏకాంత సేవ, ఇలా నిరంతరం కూడా స్వామివారికి ఏదో సేవలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఉత్సవాలు, నిత్యోత్సవాల్లో భాగంగా ఉంటూ ఉంటాయి. దాంతోపాటుగా నిమిత్తోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. వీటిని శాంతి బ్రహ్మోత్సవాలు అని కూడా అంటూ ఉంటారు. అంటే నిమిత్తోత్సవాలు అంటే ప్రకృతి విపరీతాలు, అంటే ప్రకృతి వైపరీత్యాలు కానీ, ఉపద్రవాలు కానీ సంభవించినప్పుడు దైవాన్ని అర్చించేటటువంటి రూపంలో యజ్ఞయాగాదులు, ఇతరత్ర అనేక రూపాల్లో చేసేటటువంటి ఉత్సవాల్ని నిమిత్తోత్సవాలు, శాంతి బ్రహ్మోత్సవాలు అని చెప్తా ఉంటారు. ఇక దీంతో పాటుగా శ్రద్ధా ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే భక్తులు తాము అనుకున్న దాన్ని నిర్వర్తించుకోవడానికి చేసేటటువంటి వాటిని శ్రద్ధా ఉత్సవాలు అంటారు. వాటికి ఆర్జితోత్సవాలుగా చెబుతూ ఉంటారు. అంటే నిత్యం కూడా కళ్యాణోత్సవాలు స్వామివారికి ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా కాలోత్సవాలు, అంటే నిర్ణీతమైనటువంటి కాల వ్యవధిలో జరిగేటటువంటి కాలోత్సవాలు ఉంటాయి. ఇది ప్రతి ఏటా నవరాత్రుల్లో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్ని కాలోత్సవాల్లో భాగంగా చూడాల్సి ఉంటుంది. బ్రహ్మోత్సవాలు కూడా ప్రతి 3 ఏళ్లకు ఒకసారి 2 సార్లు జరుగుతూ ఉంటాయి. అంటే అధిక మాసం వచ్చినప్పుడు
జరిగినప్పుడు మరొక బ్రహ్మోత్సవం జరుగుతారు. కానీ దానిని ఆలంకారిక బ్రహ్మోత్సవంగా చెప్తా ఉంటారు. ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవానికి సంబంధించినటువంటి 4 సందర్భాలు అంటే రథసప్తమి ఇలాంటి సందర్భాల్లో నిర్వహిస్తారు. కానీ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అనేవి స్వామివారికి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి ఉత్సవంగా చెప్పాల్సి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా చూస్తే కనుక ఉత్సవం అంటే భక్తి, శ్రద్ధ, ఉత్సాహం, ఆనందం ఈ 4 కలిసినటువంటి ఒక సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఉత్సవంగా చెప్పాల్సి ఉంటుంది. అందువల్లనే ఉత్సవాలని చూసేటప్పుడు సమోయజ్ఞ సమాఖ్యతే అంటారు. అంటే ఒక ఉత్సవాన్ని సందర్శించడం అనేది యజ్ఞంలో పాల్గొన్నంతటి ఫలితాన్ని ఇస్తుందని పౌరాణికులు ప్రవచిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలే తిరుమలకి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక వేడుకగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా 9 రోజుల్లో స్వామివారు 14 వాహనాల మీద ఊరేగుతారు. 2 రథాలను అధిరోహిస్తూ ఉంటారు. ఇది నిజానికి పూర్వకాలం ప్రాచీన కాలంలో చూస్తే సామాజికమైనటువంటి దురాచారాలు, సాంఘికమైనటువంటి కట్టుబాట్ల కారణంగా అందరూ దేవుణ్ణి, అర్చామూర్తిని గర్భాలయంలో సందర్శించుకునేటటువంటి అవకాశం లేనటువంటి రోజుల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా సందర్భాల్లో భగవంతుడికి భక్తుడికి మధ్య అంతరం కానీ, తేడా కానీ, దూరం కానీ ఉండదు. అందువల్ల తానే భక్తుల చెంతకు వెళతాను. అర్చామూర్తిగా ఆలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి విరాట్ స్వరూపం కంటే కూడా బహిరంగంగా విభిన్నమైనటువంటి రూపాల్లో తన అవతార సారస్వాన్ని చాటి చెప్పుకునేందుకు వెంకటేశ్వరుడే బహిరంగంగా ప్రజలకు దర్శనమిచ్చేటటువంటి ఉత్సవాలుగా కూడా బ్రహ్మోత్సవాలు చెప్తారు. అందువల్లనే ఈ ఉత్సవాల్లో విశేషమైనటువంటి ఈ 14 రథాల్లోని కూడా ప్రత్యేకమైనటువంటి పౌరాణిక ప్రాధాన్యము, అదే సందర్భంలో మనిషికి దేవుడికి అంటే నరనారాయణ సంబంధం కూడా చాటి చెప్పే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. మొదటి వేడుకగా చూస్తే కనుక స్వామివారు తొలిసారిగా ఆయన పెద్ద శేష వాహనం మీద మొదటి రోజు రాత్రి ఊరేగుతారు. మొదటి రోజు రాత్రి ఊరేగేటటువంటి పెద్ద శేష వాహనం అంటే స్వామివారికి ఒక రకంగా చెప్పాలంటే శయనం, పడుకునేటటువంటిది, ఆసనం, కూర్చునేటటువంటిది, పాదపీఠిక, పాదాలు వేసేటటువంటిది, తర్వాత ఛత్రం అంటే గొడుగుగా ఉండేటటువంటిది, 7 తలలు కలిగినటువంటి పెద్ద శేష వాహనము సక్కుడు అనేటటువంటి భావంతో కూడా సక్కుడికి దేవుడికి మధ్య ఉండేటటువంటి సన్నిహితమైనటువంటి సంబంధంతో కూడా పోల్చి చెబుతూ ఉంటారు. అందువల్ల పెద్ద శేష వాహనం తొలి రోజున స్వామివారు ఊరేగుతారు. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి వేడుకగానే చెప్పాల్సి ఉంటుంది. అంటే భక్తుడికి భగవంతునికి మధ్యలో ఉండేటటువంటి తేడా ఏమాత్రం ఉండదు. అదే సమయంలో స్నేహితుడికి భగవంతుడికి మధ్యలో కూడా ఏం తేడా ఏమి ఉండదు. ఈ భూమినే శేష వాహనం మీద భరిస్తున్నటువంటి 7 పడగల పెద్ద శేషుని మీద స్వామివారు ఊరేగడం అనేది అధిష్టాన దేవతగా శేషుణ్ణి ఆయన నియంత్రిస్తున్నాడు అనేటటువంటి భావాన్ని పంపడంలో ప్రతీకాత్మకంగా ఈ పెద్ద శేష వాహన వేడుకని చూస్తూ ఉంటారు. మరుసటి రోజు చిన్న శేష వాహనంపై ఊరేగుతారు. అది 5 తలల చిన్న శేష వాహనము. దానిని ముఖ్యంగా వాసుకి స్వరూపంగా చెప్తా ఉంటారు. అంటే వాసుకి అంటే క్షీరసాగర మదనంలో తాడులాగా క్షీరసాగర మదనానికి ఉపయోగపడినటువంటి వాసుకిని ఈ శేషవాహనంగా వినియోగిస్తూ ఉంటారు. 5 తలలు అంటే పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి నిదర్శనం గాని, అదే సందర్భంలో కుండలిని యోగానికి నిదర్శనంగా అని చెప్తా ఉంటారు. ఈ వేడుకను అంటే చిన్నశేష వాహన వేడుకను సందర్శించిన వాళ్ళకి కుండలిని యోగ ప్రాప్తి, కుండలిని యోగ సిద్ధి లభించినంత ఉత్కృష్ట పరమాత్మతో కూడినటువంటి అనుబంధం ఏర్పడుతుంది అనేటటువంటిది ఒక ప్రతీతి. ఇది 2వ రోజు తీసుకునేటటువంటి చిన్నశేష వాహన సేవ యొక్క విశేషంగా చూడాల్సి ఉంటుంది. ఇంకా 3వ వాహనంగా హంస వాహనాన్ని స్వామివారు అధిష్ఠిస్తారు. సరస్వతి రూపంలో ఈ హంస వాహనం మీద ఆయన విహరిస్తారు. అంటే నిజానికి భక్తుడు భగవంతునితో లీనమయ్యేటటువంటి ఉచ్చస్థితి, మోక్ష స్థితిని సాధించాడు అని చెప్పడానికి హంసని పోల్చి చెప్తా ఉంటారు. అందుకే మనకి ఆధునిక కాలంలో కూడా ఉన్నతమైనటువంటి భావాలతో సమాజానికి దిశానిర్దేశం చేసి నిరంతరం కూడా ఒక తపన లాంటి, తపస్సు లాంటి ధ్యానంలో ఉండేటటువంటి యోగుల్ని పరమహంస అని చెబుతూ ఉంటారు. దానికి ఒక సింబాలిక్ విజన్ గా మనం ఇది హంస వాహన సేవని చూడాల్సి ఉంటుంది. బ్రహ్మదేవుని వాహనం హంస, సరస్వతీదేవి స్వరూపంలో స్వామివారు అంటే శ్రీవారు వెంకటేశ్వరుడు ఈ వాహనం మీద ఊరేగుతూ ఉంటారు. ఈ సందర్భంగా మనం ప్రాచీన కవులు చెప్పినటువంటి ఆ వేడిక ఏదైతే ఉందో, యా కుందే తుషారహ ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుతి ప్రభృతి నిర్దేవై సదా పూజిత సామాంపాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ అన్నట్లుగా రకరకాలైనటువంటి రుగ్మ
రుగ్మతలు నిర్మూలించేటటువంటి వ్యక్తిగా, మహోన్నతమైనటువంటి మూర్తిగా శ్రీవారిని ఆరాధించడం అనేది ఈ హంసవాహన సేవ యొక్క సారాంశంగా చెప్తా ఉంటారు. వీణాధారిగా కనిపిస్తారు. సరస్వతీదేవికి స్వరూపంగా, అంటే ముఖ్యంగా విజ్ఞానాన్ని, విద్యని అందించేటటువంటి ఆలోచన శక్తిని ప్రసాదించేటటువంటి మూర్తిగా స్వామివారు వేడుక చేయడం అనేది ఈ హంసవాహన సేవ విశేషంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక 4వ వాహనంగా సింహవాహనం. సింహవాహనం అంటే యోగ నరసింహుడు, అంటే 4వ అవతారం, దశావతారాల్లో నరసింహ అవతారము. 4వ వాహనంగా సింహవాహనాన్ని అధిష్ఠిస్తారు శ్రీ వెంకటేశ్వరుడు. నిజానికి కృతయుగంలో ప్రహ్లాదుని రక్షించడానికి గాను స్తంభం నుంచి ఆవిర్భవించి, అంటే ఏ రూపంలో అన్నా ఎక్కడి నుంచి అయినా తాను భక్తుడిని కాపాడడానికి ఉంటాను అనేటటువంటిది ఈ సింహవాహన సేవ ప్రత్యేకతగా యోగ నృసింహుడిగా స్వామివారు దర్శనమివ్వడం అనేది సింహవాహన ప్రత్యేకతగా చెప్తా ఉంటారు. అంతేకాకుండా మనము వేదాలు, పురాణాల్లో చూసినా, భగవద్గీతలో చూసినా మృగాణం మృగేంద్రోహం, అంటే జంతువుల్లో తాను సింహంలో ఉంటాను, అంటే ధైర్యానికి, సాహసానికి ఒక ప్రతీకాత్మకమైనటువంటి స్వరూపంగా దీనిని సింహవాహన సేవని చెబుతూ ఉంటారు. ఆ సింహవాహన సేవలో ప్రత్యేకమైనటువంటి అలంకారాలతో అర్చామూర్తి అయినటువంటి విరాట్ స్వరూపునికి ప్రతీకగా మలయప్ప స్వామిని ఉత్సవమూర్తిగా ఊరేగించడం అనేది మనకి సింహవాహన సేవలో కనిపిస్తూ ఉంటుంది. సింహవాహన సేవ తర్వాత ముత్యపు పందిరి వాహనం మీద శ్రీవారు, అంటే ముత్యపు పందిరి అనేది అలంకారప్రాయమైనటువంటి అలంకరణ, అంటే అలంకార ప్రియుడిగా విష్ణువుని, వెంకటేశ్వరుని చెబుతూ ఉంటారు. నిత్యము ఆభరణాలతోటి అలంకరిస్తూ ఉంటారు. నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు చాలా అనేక రకాలైనటువంటి సేవల్లో ఆయనని నిరంతరం కూడా ముంచెత్తుతూ ఉంటారు. ఇది ముత్యపు పందిరి వాహనం అనేటటువంటిది ఒక స్వచ్ఛతకి ప్రతీకాత్మకమైనది. భగవంతుని యొక్క భక్తి స్ఫటికీకరిస్తే, అంటే భగవంతుని యొక్క భక్తి మూర్తిభవించినటువంటి స్వరూపానికి చేరుకుంటే గనక, తాదాత్మ్యం చెందితే గనక ఇక ఈ లోకంతో సంబంధం ఏమి ఉండదు. జలం నుంచి, అంటే సాగరం నుంచి ముత్యం ఎలాగైతే తన స్వరూపాన్ని కోల్పోయి నీటి నుంచే ముత్యం ఎలాగైతే ఆవిర్భవిస్తుందో, ఈ భక్తుడు కూడా ముత్యంలా మారిపోతాడు. అలాంటి వెలుగులు వెదజల్లుతూ తరతరాలకి నిలిచిపోయి ఉంటాడు అనేటటువంటి ఒక సింబలైజ్ చేసేటటువంటి వేడుకగా ముత్యపు పందిరి వాహనాన్ని చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇది అలంకార ప్రియ వేడుకగా చెప్పాలి. ముత్యపు పందిరి వాహనంలో శ్రీవారు ఊరేగడాన్ని ఒక విశేషమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, అంటే కనుల పండుగ చేసేటటువంటి వేడుకగా ముత్యపు పందిరి వాహనాన్ని చెబుతూ ఉంటారు. ఇక తర్వాత వాహన విషయంలో కల్పవృక్ష వాహనం అనేటటువంటిది. కల్పవృక్షం అంటే మనకి క్షీరసాగర మదనంలో చింతామణి, కామధేనువు, కల్పవృక్షం అంటారు. చింతామణి అంటే వజ్ర వైడూర్య సిరి సంపదలకు నిలమైనటువంటి అంశం అయితే, కామధేనువు అనేది మనిషికి కానీ ఈ ప్రకృతికి అన్నిటికీ కూడా పౌష్టికత్వాన్ని సమకూర్చేటటువంటి కామధేనువు. ఇక కల్పవృక్షం అనేది ఈ మానవ జాతి మనుగడకు అవసరమైనటువంటి సతత హరితాన్ని, ఆహారాన్ని ఇచ్చేటటువంటి ఈప్సితార్థ కోరికలు, అంటే కోరినటువంటి కోరికలు తీర్చేటటువంటి వాహనమే కల్పవృక్ష వాహనంగా చెప్తా ఉంటారు. అంతేకాకుండా కల్పవృక్ష సేవని త్రిమూర్తి స్వరూపంగా కూడా పేర్కొంటూ ఉంటారు. అంటే మూలయతే బ్రహ్మ రూపాయ, అంటే మూలంలో బ్రహ్మరూపము, మధ్యదే విష్ణు రూపిణే, అంటే మధ్య భాగంలో విష్ణు రూపము, ఇక అగ్రత శివ రూపాయ వృక్షరాజాయ తే నమః అంటారు. మూలయతే బ్రహ్మరూపాయ, మధ్యతే విష్ణు రూపిణే, అగ్రత శివ రూపాయ వృక్షరాజాయ తే నమః, అంటే ఈ ముగ్గురు కలిసి ఉండేటటువంటిదే, త్రిమూర్తులు ముగ్గురు కలిసినటువంటి స్వరూపంగా కల్పవృక్షాన్ని చెప్తా ఉంటారు. కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి మహావృక్షంగా చెప్తారు. అందువల్లనే వృక్షరాజాయ అని ప్రబోధిస్తూ ఉంటారు. ఇది కల్పవృక్ష సేవ యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా సర్వభూపాల వాహనం అనేటటువంటిది స్వామివారు అధిష్ఠించేటటువంటి తర్వాత వాహన సేవగా చూడాలి. అంటే సర్వభూపాల వాహనం అంటే నా విష్ణు పృథివీ ప్రతి అంటారు. అంటే విష్ణువు కానివాడు పృథివీకి రాజు కాలేడు అంటే విష్ణువే రాజు. అంటే ప్రజలు, అంటే ఈ సమాజంలో ఉండేటటువంటి బాలితులు ఎవరు ఉంటారో వాళ్ళని దేవుడులా కాపాడుకోవాలి, దేవుడులా చూసుకోవాలి, వాళ్ళని రక్షించాలి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలి. అది ఒక కర్తవ్యము, బాధ్యత రాజు అంటే. అందువల్లనే విష్ణువుతోటి రాజును పోలుస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు నరానాం నరాధిపంచ అంటారు. అంటే విష్ణువు పేర్కొన్నటువంటి దాంట్లో భగవద్గీతలో చెప్పినటువంటి సారమే నరులకే నరాధిపుడుగా ఉంటాను, అంటే వీళ్ళనందరినీ కూడా
కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఈ జగత్తుని సర్వ జగద్రక్షకుడుగా ఉండటానికే తాను అవతరించాననేటటువంటిది, తర్వాత భూపాలులకు కూడా కర్తవ్య నిర్వహణ అనేటటువంటిది, ప్రజలకి పరిపాలకునికి మధ్య ఉండేటటువంటి సంబంధాలు నిర్వచించేటటువంటి వేడుకగా మనము సర్వభూపాల వాహనం అంటే, భూపాలుడు అంటే రాజుల మీదే రాజు అయినటువంటి వ్యక్తిగా సర్వభూపాల వాహనాన్ని స్వామివారు అధిష్ఠించారని చెప్తూ ఉంటారు. సర్వభూపాల వాహన సారాంశాన్ని విశదీకరించేటటువంటి సందర్భాల్లో ఇది ఉత్కృష్టమైనటువంటి సన్నివేశంగా తిరుమల మాడవీధుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ తరువాత చూస్తే కనుక మోహిని అవతారం. మోహిని అవతారం అంటే మనకి క్షీరసాగర మదనంలో తెలుసు. సురాసురులు అటు ఇటుగా తలపడి అమృతాన్ని తెచ్చుకున్నప్పుడు ఆ సందర్భంలో అపాత్రదానం ఉండకూడదు అంటే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు జీవన్మృతులుగా ఉంటే కనుక వాళ్ళ వల్ల నిజానికి వాళ్ళకి మరణం అనేటటువంటిది లేకపోతే కనుక ఈ ప్రపంచానికే చేటు వాటిల్లుతుంది అనే దాంతో ఒక సమూహమైనటువంటి స్వరూపంతో జగన్మోహినిగా అవతరించినటువంటి శ్రీకృష్ణుడు ఆ కాలంలో చేసినటువంటి మాయా విన్యాసాలని వెల్లడించే విధంగా మోహిని అవతారంలో ఈయన వేడుకలో కనిపించడం అనేది స్వామివారి ఒక ప్రత్యేకమైనటువంటి వాహన సేవగా చెప్తారు. ఈ సందర్భంలో శ్రీ వెంకటేశ్వరుడు అంటే ఉత్సవమూర్తి దంతాల పల్లకిలో ఊరేగుతుంటే కనుక అవతారానికి ఆది రూపమైనటువంటి శ్రీకృష్ణుడు కూడా మరో పల్లకిలో ఊరేగడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలు అంటే స్త్రీ పురుషుడు అనేటటువంటి నామమాత్రంగా మాత్రమే వేరు తప్ప ప్రకృతికి కానీ సృష్టికి కానీ రెండు ఏకరూపమే అనేటటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటి విధంగా శ్రీవారిని పూర్తిగా స్త్రీ రూపంలోనే అలంకరించడం అంటే స్త్రీలకు ధరించేటటువంటి ఆభరణాలు కానీ చీరధారణ కానీ అన్ని కూడా స్త్రీ రూపంలోనే శ్రీవారిని అలంకరించడం అనేది మోహిని అవతారంలో ఒక ప్రత్యేక ఘట్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది స్త్రీ పురుషాలకు ఉండేటటువంటి ఏకాత్మ స్వరూపము అనే సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వడమే ఈ మోహిని అవతార ఘట్టం యొక్క ప్రత్యేకతగా చెబుతూ ఉంటారు. ఇక తరువాత వాహనంగా గరుడ వాహనం. గరుడ వాహనం అంటే శ్రీవారికి సాక్షాత్తు వాహన సేవలు అందించేటటువంటి శక్తి స్వరూపమే గరుడ వాహనం. తన పుట్టుకతోటే అంటే మహాశక్తివంతుడు కావడంతో తన పుట్టుకతోటే తల్లి యొక్క శాపాన్ని దాస్యాన్ని విముక్తం చేయడానికి స్వర్గానికి వెళ్ళి అమృతం తెచ్చినటువంటి వ్యక్తిగా గరుడుని పేర్కొంటూ ఉంటారు. గరుడును నిజానికి స్వామివారికి కేవలము వాహన సేవకుడిగానే కాకుండా సకుడుగా కూడా గరుడిని చూస్తూ ఉంటారు. గరుడ వాహన సేవకి విశేషమైనటువంటి ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎందుకంటే గరుడ వాహన సేవ రోజున మూల విరాట్ అంటే గర్భాలయంలో ఉండేటటువంటి మూల విరాట్కి అలంకరించేటటువంటి మకర కంటి కావచ్చు, లక్ష్మీహారం కావచ్చు, సహస్రనామ హారం కావచ్చు, ఇవన్నీ కూడా మూల విరాట్నే తీసుకొచ్చారా ఊరేగింపుగా అన్నట్లుగా ఆ ప్రధానమైనటువంటి స్వామికి అలంకరించేవన్నీ కూడా ఉత్సవమూర్తికి అలంకరించి గరుడ వాహనం మీద ఊరేగించడం అనేది ప్రత్యేకత. ఇది దేశ దేశాల్లోని వ్యాపించింది అనే దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే విల్లుపుత్తూరు నుంచి ఆ రోజున ప్రత్యేకంగా నడకతోటి అంటే తమిళనాడులోని విల్లుపుత్తూరు నుంచి నడకబాటలో కొన్ని వందల మంది భక్తులు ఛాత్రం అంటే గొడుగులు తర్వాత తులసి మాలలు తీసుకొచ్చి స్వామివారికి కొండ మీద సమర్పిస్తారు. ఇది ఈ వేడుకను చూడడానికి లక్షలాది మంది తరలి వస్తారు. అత్యంత ఉత్కృష్టమైనటువంటి సేవగా, అంతేకాకుండా స్వామి స్వయంగా విహరిస్తున్నటువంటి వేడుకగా చెబుతూ ఉంటారు. ఇదే సందర్భంలో ప్రభుత్వాలు అంటే పూర్వకాలంలో రాజుల కాలం నుంచి ప్రభుత్వాలు దీనికి ఒక ప్రత్యేకతనిస్తూ వచ్చాయి. సంప్రదాయంగా పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది గరుడ వాహన సేవ రోజున కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో అయితే గరుడ వాహన సేవ రోజున భక్తులు లక్షల మంది ఉంటారు కనుక ఇబ్బంది ఏర్పడుతుంది కనుక ఆ తొలి రోజునే సమర్పించి గరుడ వాహన సేవ రోజున స్వామివారికి వాటిని అలంకరింపచేసేటటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు ఇటీవల కాలంలో. ఇది గరుడ వాహన సేవ యొక్క ప్రత్యేకతగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆ తరువాత సేవల విషయానికి వస్తే కనుక హనుమంతు వాహన సేవ. హనుమంతుడు అంటేనే దాసునికి భగవంతునికి ఉండేటటువంటి అనుసంధానం, అనుబంధానికి తర్వాత భక్తుడే భగవంతుడిగా మారతాడు. హనుమంతుడు ముందుగా శ్రీరామ భక్తుడు కానీ తర్వాత తానే భగవంతుడిగా మారినటువంటి ఘట్టం మనకి కనిపిస్తూ ఉంటుంది. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీ సమర్థ హర్తారం వందే లంకా భయంకరం అంటారు. అంటే లంకకి అరివీర భయంకరుడైనటువంటి ఈయన అంజనాదేవికి ఆనందం సమకూర్చడము, సీతాదేవికి శోకనాశనం చేయడము, వేల లక్షల కోట్ల మందిని సంహరించేటటువంటి అత్యంత భయంకరమైనటువంటి శక్తివంతుడైనప్పటికీ భగవంతుని ముందు
ముందు మాత్రము ఒక దాసుడిగా ఒదిగి ఉండడం అనేటటువంటిది భగవంతుని ముందు ఎంత గొప్పవాళ్ళైనా సరే ఒదిగి వణిగి ఉండాలి అనే దానికి ఒక నిదర్శనగా మనకి హనుమంతు వాహన సేవని చెప్పుకోవాల్సి ఉంటుంది. అందులోని ముఖ్యంగా కృతయుగంలో చోటు చేసుకున్నటువంటి రామాయణ ఘట్టాలని గుర్తు చేసే విధంగా రాముడికి హనుమంతుడికి ఉండేటటువంటి అనుబంధాన్ని మరోసారి నేటి ఆధునికుల ముందు పెట్టేటటువంటి ఒక ఘట్టంగా హనుమంతు సేవని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత గజవాహన సేవ, గజేంద్ర మోక్షం అందరికీ తెలుసు. గజేంద్ర మోక్షంలో ప్రధానంగా నువ్వు తప్ప ఇతపరం పెరగను అంటూ అలిసిపోయి ఇంకా ప్రాణాలని ఉగ్గబట్టుకున్నటువంటి స్థితిలో గజేంద్రుణ్ణి అలవైకుంఠపురంలో ఆమూల సౌదంబులు ఎక్కడ దాగున్నా సరే అన్నీ విడిచిపెట్టి భగవంతుడిని ఆదుకోవడానికి దేవుడు దిగి వస్తాడు అనే దానికి గజేంద్ర మోక్ష ఘట్టం ఒక నిదర్శనగా ఉంటుంది. ప్రధానంగా భక్తపోతన చెప్పినటువంటి సందర్భాల్లో చూస్తే కనుక ఎవ్వనిచే జనియించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందు పరమేశ్వరుడెవ్వడు మూలకారకుడెవ్వడు ఆది మధ్య లయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాణిని ఆత్మవిభున్ శరణంబుజొచ్చదా అంటాడు. అంటే ఎవరైతే దీని మొత్తానికి కూడా కారకుడైన వాడో అతనిని శరణు చేసుకుంటాను, అతనిని వేడుకుంటాను అనేటటువంటిది ఇది ముఖ్యంగా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని దృష్టిలో పెట్టుకుంటూ గజవాహన సేవలో అన్నిటికీ మూల కారణమైనటువంటి దేవుణ్ణి పూజిస్తే కనుక సర్వము లభిస్తాయి, మోక్షము లభిస్తుంది, ఇంకా వేరే దాన్ని ఏమీ కూడా నమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి సందర్భాన్ని గుర్తు చేసే విధంగా గజవాహన సేవ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సేవల విషయానికి వస్తే కనుక సూర్యప్రభ వాహనం. సూర్యుడు అంటే నిత్యం కనిపించేటటువంటి దేవుడు. అందువలనే ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మా భాస్కర దివాకరం నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వమద రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం తం సూర్యం ప్రణమామ్యహం అంటారంటే మొత్తం ప్రచండమైనటువంటి తేజస్సు వెలిగేటటువంటి 7 రథాలను పూనినటువంటి 7 వర్ణాలతో కూడినటువంటి ఈ ప్రకృతిని మొత్తాన్ని కాపాడేటటువంటి విష్ణు స్వరూపమే సూర్యుడిగా చెప్తా ఉంటారు. విష్ణువులో అంతర్భాగమే సూర్యుడని, సూర్యుడిలో అంతర్భాగమే విష్ణువు అని చెప్తా ఉంటారు. కనుక ప్రధానంగా ఆదిదేవుడు అంటూ చెప్పడం కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల సూర్యుడి రథం మీద ఎక్కి తిరుగుతున్నారు. సూర్య వాహనం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి సూర్యప్రభ వాహనాన్ని ప్రకృతితోటి ముడిపడినటువంటి అంశంగా ఈ జగత్ అంతా కూడా నివసించడానికి, శక్తిని పుంజుకోవడానికి, పగలు రాత్రిని విడదీయడానికి సూర్యుడు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా, అంటే తాను కూడా ఆ భగవంతుడిగా కూడా ఈ ప్రకృతిని నడుపుతున్నాను అని చెప్పడానికి సూర్యప్రభ వాహనం మీద శ్రీవారు ఊరేగడం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇక చంద్రప్రభ వాహనం అనేటటువంటిది మరొక ప్రధానమైనటువంటి ఘట్టము. సూర్యచంద్రులు ఇద్దరే ఈ జగత్తుని పగలు రాత్రిగా చేయడమే కాకుండా మొత్తం అంతా కూడా ఒక చల్లని వేడుకగా చంద్రుడు కనిపిస్తే ఒక శక్తి స్వరూపమైనటువంటి వ్యక్తిగా మనకి సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. అందువల్లే చంద్రం నమామి వరదం శంకరస్య విభూషణం కళా విలసితం కాంతరూపం శశినం తం ప్రణమామ్యహం అంటారంటే కాంతరూపం అంటే పగలు సూర్యుడు చాలా వేడిగా పురుష రూపానికి ప్రతీకగా ఉంటే కాంతరూపం అంటే స్త్రీత్వానికి చల్లదనానికి ప్రతీకగా చంద్రుడు ఉంటాడు అనేటటువంటిది ఈ శ్లోకం తాత్పర్యం. అందువల్లనే చంద్రప్రభవాహనంలో శ్రీవారు చల్లదనాన్ని పంచుతారు. చంద్రప్రభవాహనం ద్వారా ప్రకృతిని పరమాత్మని వేడి చేసి చూడలేరు. అంటే సృష్టి కార్యంలో సూర్యచంద్రులు లాంటి వాళ్ళే స్త్రీ పురుషులు కూడా. అందువల్ల ఈ 2 అవతారాలు అయినటువంటి చంద్రప్రభ సూర్యప్రభల మీద ఆయన ఊరేగడం అనేది ఒక విశేషంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అశ్వవాహనం అనేది చివరి వాహనంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అశ్వవాహనం అంటే ముఖ్యంగా మనకు తెలుసు కల్కి, అంటే కలియుగంలో పాపాలు దోషాలు దుష్టులు పెరిగినటువంటి సందర్భంలో కల్కి అవతారం ఎత్తి దేవుడు మొత్తాన్నంతటిని కూడా సరిచేస్తాడు అనేటటువంటి ఒక భావన. ఆ భావనకి ప్రతీకాత్మకంగా కలియుగంలో ఉండేటటువంటి చర్నాకోలు, కత్తి, ఇతరత్ర ఆయుధాలు ధరించి అశ్వం మీద ఆయన కనిపించడం అనేటటువంటిది అశ్వవాహన సేవ ప్రత్యేకతగా చెప్పాలి. అంతేకాకుండా క్షీరసాగర మదనంలో కూడా తొలిగా కనిపించినటువంటి హయం అంటే అశ్వము మనకి కనిపిస్తుంది. హయం ఇది నిజానికి ఓంకారం, అంటే గుర్రం యొక్క సకిలింపు అనేటటువంటిది ఓంకారాన్ని అంటే శబ్దాన్ని ప్రపంచానికి అందించింది. ఆ శబ్దం ద్వారానే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి భాషలు కానీ భావ వ్యక్తి
ఏకీకరణ కానీ ఈ ప్రకృతి నడవడానికి కారణమైనటువంటి ఆ శక్తి స్వరూపమే హయం అని చెప్తా ఉంటారు. అందువల్లనే అశ్వవాహనం మీద ఎక్కడము, తర్వాత మనకి యుద్ధాల్లో కూడా చూసాము, అంటే పూర్వకాలంలో యుద్ధాల్లో అశ్వదళం అనేటటువంటిది గట. దీనికి ప్రతీకాత్మకంగా అశ్వవాహనం మీద నేనున్నాను అంటే ఎవరైనా దుష్ట శిక్షణ చేయడానికి, శిష్ట రక్షణ చేయడానికి ఏ సందర్భంలో అన్నా అవతారం ఎత్తుతాను అనేటటువంటి సందేశాన్ని ఇవ్వడానికే అశ్వవాహన సేవని ప్రతీకాత్మకంగా చెప్తా ఉంటారు. ఇక ఈ వాహన సేవలతో పాటుగా 2 రథాల మీద కూడా స్వామివారు విహరిస్తారు. ఒకటి స్వర్ణరథం. స్వర్ణరథం అంటే నిజానికి ఆభరణాలు లేదంటే ఆడంబరాలు, అలంకార ప్రియత్వానికి ప్రతీకగా స్వర్ణరథం మీద స్వామివారు ఎక్కితే, మహారథం మీద అంటే మహోత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి తిరుమల ఘట్టాలని వెల్లడించేలాగా మహారథం మీద ఊరేగడం అనేది వేడుకల్లో చివరిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. గరుడ వాహన సేవ తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యేది మహారథ ఉత్సవంలో భాగంగానే ఎక్కువ సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని సందర్శించుకుంటూ ఉంటారు. ఈ వేడుకలకి మొదట గరుడ వాహనానికి ప్రతీక అయినటువంటి గరుడ ధ్వజం ఆరోహణతోటే, స్వామివారి యొక్క వాకుడైనటువంటి గరుడ ధ్వజం ఆరోహణతోటే ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. గరుడ ధ్వజ అవరోహణతోటి వేడుకలు ముగుస్తాయి. తర్వాత చక్ర స్నానంతో అంటే స్వామివారికి ప్రతీక అయినటువంటి సుదర్శనాన్ని తీసుకెళ్లి స్వామి పుష్కరిణిలో అభిషేకించడంతో చక్ర స్నానంతో వేడుకలు ముగుస్తాయి. అంటే మనిషికి మాధవుడికి మధ్యలో ఉండేటటువంటి సంబంధాలు, పురాణాలు, ఇతిహాసాల్లో చెప్పినటువంటి ఘట్టాలు, వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇది వేల ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి వేడుక. కొన్ని సందర్భాల్లో అంటే ఈ ఎప్పటి నుంచి మొదలైంది అని చెప్పకపోయినప్పటికీ బ్రహ్మోత్సవాలకు సంబంధించి మాత్రం 6వ శతాబ్దంలోనే తొండమాన్ చక్రవర్తి శాసనం ద్వారా ఈ వేడుకల్ని నియమబద్ధం చేశారని చెప్తారు. తర్వాత పల్లవరాణి సామవై అనే ఆమె 10వ శతాబ్దంలో స్వామివారికి విశేషమైనటువంటి ఆభరణాలు ఇస్తూ ఈ వేడుకల నిర్వహణకి సంబంధించినటువంటి విధి విధానాలని నిర్ణయించారని చెప్తారు. తర్వాత 16వ శతాబ్దంలో అంటే 1509 నుంచి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి దక్షిణాపథంలోనే ఒక ఉన్నతమైనటువంటి సామ్రాజ్యంగా చరిత్ర సృష్టించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు తిరుమలేశునికి పరమ భక్తుడు. ఆయన తమ వంశదైవంగా తిరుమలేశుని స్వీకరించాడు. అంతేకాకుండా తమ బిడ్డలకు కూడా తన కుమారుడికి తిరుమల రాయలు అని, తన కుమార్తెకి అయితే తిరుమలాంబ అని పేరు పెట్టుకున్నారు. ఏ యుద్ధం చేసినా సరే విజయం తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తిరుమలకు వచ్చి వజ్ర వైడూర్య ఆభరణాలని అన్నిటినీ కూడా సమర్పించడం అనేది ఆనవాయితీగా వచ్చింది. 7 సార్లు తిరుమలని శ్రీకృష్ణదేవరాయలు సందర్శించారు. ఈ సందర్భంగానే బీజాపూర్ సుల్తాన్ల మీద విజయం సాధించిన తర్వాత 1520-25 మధ్య ప్రాంతంలో అంటే దాదాపు 500 ఏళ్ల క్రితము శ్రీకృష్ణదేవరాయలు స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నియమావళి, తర్వాత దానికి నిర్వహణకు అవసరమైనటువంటి కైంకర్యాలన్నింటినీ సమర్పించారు. అప్పటి నుంచి కూడా ఈ వేడుకని ప్రతి ఏటా అంటే ఎటువంటి ప్రకృతి విపత్తులు ఇతరత్ర ఉన్నా కూడా ఆంతరంగికంగా కానీ బహిరంగికంగా కానీ ఈ వేడుకలను అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. అందువల్ల శ్రీకృష్ణదేవరాయలు దిశానిర్దేశం చేశారు 16వ శతాబ్దంలో అంటూ చెబుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వేడుకలు అనేవి మాత్రము ఆధ్యాత్మిక భావజాలాన్ని, ధార్మికమైనటువంటి ప్రబోధాన్ని, నరనారాయణ సంబంధానికి నిర్వచనం చెప్పేటటువంటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి సందర్భంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. శ్రేయకాంతాయ కళ్యాణ నిధియే నిధియెత్తినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి.